వాళ్ళ కడుపు నింపాలి, వాళ్ళ కడుపు నింపాలి. ఏ పేదోడు ఆకలితో చచ్చిపోవద్దు, ఆకలితో అలమటించొద్దు అనేది ఈయన బిర్రగా గుండె నిండా ఒక సంకల్ప బలాన్ని ఇక మరి అందుకొని ఆ బలంతో ముందుకు సాగుకుంటా ఇవాళ ఎంతోమంది అవాగ్యులకు, అన్నదాతలకు, అన్నార్థులకు, పేదోళ్లకు, బీదోళ్లకు, లేనోళ్లకు ఇవాళ ఆదిలాబాదు ఇవాళ ప్రజాసేవ ప్రజా దర్బార్ అనే ఒక కార్యాలయంలో ఇగో ఈ కథ అన్నదాతగా ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి ముంగడికి పోతుంది. కాబట్టి ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గురించి ఒక చిన్న పాటతోటి మనం ఇక ఈయన గురించి చెప్పుకుందాం. అన్నా కంది శ్రీనన్నా, అన్నా కంది శ్రీనన్నా, నిజంగా నీవు నరునివేనా, ఆ దేవుని దివ్య రూపమేనా, నిజంగా నీవు నరునివేనా, ఆ దేవుని దివ్య రూపమేనా, మాకు నీ మీద అనుమానం కలిగిందన్నా, మా మనసైతే అసలే నమ్ముతలేవన్నా, మా మనసైతే అసలే నమ్ముతలేదన్నా, అన్నా కంది శ్రీనన్నా, నిజంగా నీవు నరునివేనా, ఆ దేవుని దివ్య రూపమేనా. అరే ఏంది కావచ్చు ఇలా మా నరసయ్య తాత గీరాగం ఎత్తుకుని అంటే భగవంతుడు అనేవాడు మానవ రూపంలోనే వస్తాడు. ఇవాళ ఒక్క సాయం మనం చేస్తే, ఒక్క మేలు మనం ఓరిస్తే, మనం ఒక 10 మేలు ఓరిస్తే భగవంతుడు ఒక్క మేలు ఓరుస్తాడు అనేది ఇది అక్షరాల పెద్దల మాట. ఇవాళ మనం నీతి నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా, సత్యంగా బతికితే మనకు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు సాయం అందిస్తాడు అనేది పెద్దలు అంటుంటారు. ఇవాళ మరి ఇవాళ వందలాది మందికి ఇవాళ ఆదిలాబాదులో మరి ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి ఎంతోమంది పొట్ట నింపుతుండు. ఇవాళ 100,000, 1,000, లక్షలు ఇచ్చినా తెల్లారి మర్చిపోతాం. కానీ కడుపు నిండా బువ్వ పెట్టినోని జీవితకాలం గుర్తుపెట్టుకుంటాం గిట్లా పబ్బది బట్టి. ఇక అందుకనే మరి ఇక కంది శ్రీనివాసరెడ్డి ఇక మరి